नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। मंचिरियल जिले में भारी से अति बारिश की चेतावनी। मंचिरियल जिले में मौसम विभाग ने भारी से अति बारिश की चेतावनी दी है। शनिवार को कलेक्टर कुमार दीपक ने लक्षिप्टीपट नगर पालिका क्षेत्र के वार्ड नंबर 9, 12 और 13 का दौरा किया। इस दौरान उन्होंने बारिश से जमा पानी की स्थिति का जायजा लिया। इसके अलावा नए कोमुड़गे गांव के तालाब में पानी की स्थिति भी मंडल तहसीलदार दिलीप कुमार के साथ निरीक्षण की। कलेक्टर ने बताया कि शनिवार को रेड अलर्ट और रविवार को ऑरेंज अलर्ट घोषित किया गया है। ऐसे में जिला प्रशासन पूरी तरह से अलर्ट मोड पर है। काजवे, नाले और नदियों के पास किसी भी व्यक्ति को जाने की अनुमति नहीं है। पुलिस, राजस्व और पंचायत विभाग मिलकर सुरक्षा व्यवस्था में जुटे हैं। మండల్లో ఐ థింక్ సుమారుగా 80 మిల్లీమీటర్ వర్షం 2-3 గంటలు మాత్రమే నమోదైంది. అంత భారీ వర్షంతో కొన్ని వార్డులు అంటే 12 వార్డ్ ఇంకా కొన్ని వార్డులో లో లయింగ్ ఏరియాలో వాటర్ కనెక్ట్ అయిపోయింది. ఆ వాళ్ళు వెంటనే దానికి క్లీన్ చేసేసి ఇప్పుడు ఇంట్లో ఎక్కడైనా వాటర్ సేమ్గా కొమ్మడ విలేజ్లో కూడా బాగా వాటర్ వచ్చింది కాబట్టి కన్వర్ట్ ఓవర్ఫ్లో అయింది. సో అక్కడ కూడా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వర్షం రావచ్చు కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అండ్ DP వాళ్ళు మంచిగా శానిటేషన్ చేసేసి మంచిగా క్లీన్ వాటర్ కోసం ట్యాంక్ క్లీన్ చేసేసి మంచినీళ్ళు అందరూ తాగాలి. శానిటేషన్ మంచిగా ఉండాలి. మా వాళ్ళు బయట శానిటేషన్ చేస్తారు, ఇంటి లోపల పాత వాటర్ ఏమి ఉండకుండా అట్లా చూడాలి. ఎందుకు ఇప్పుడు వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సీజనల్ వ్యాధి స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనకి ఇంకా 2 రోజులు మంచిర్యాల జిల్లాలో రెడ్ అలర్ట్ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా బాగు, చెరువు, కుంట అట్లా ఏమైనా ఉన్నాయి అంటే అక్కడ లోపల్లో అట్లా రోడ్డు ఎక్కడైనా ఓవర్ఫ్లో అవుతుంది, అక్కడ దాటడానికి లేవు. మా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు కూడా దానిలో కోఆపరేట్ చేయాలి.